सप्तदात्तायन्ति सप्तयोनिरापृणस्ता कृतेन स्वाहा अग्नये सप्तहोत्रैदं नोमा समस्तसम्पत्समवाप्तिहेतवः समुद्युतापत्कुलधूमकेतवः अपारसंसारसमुद्रचेतवः पुनन्तु मां ब्राह्मणपादपां तवः आदिव्याधिहरनॄणां मृत्युदाग्र्यणातरं श्रीपुष्टिकीर्तितं वन्दे प्रश्रीपादपङ्कजं विप्रौ दर्शनात् सद्यः क्षीयन्ते ఇలా ఇవ్వండి. బంధనాన్ మంగళాన్ వాప్తియాని కాని చ పాపాని జన్మాంతరాని చ తాని తాని ప్రశ్నాయతి పరమశివం శివ 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 భో. కలెక్టర్ గారు, మీ వల్లే అనుకున్న సమయంలో ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించగలిగాము. ఎన్నో ఏళ్ల మా కోరిక, మా కళ ఈనాడు నిజమైంది. అరవింద్ గారు, మీరు చెప్పింది నిజమే. ఇచ్చిన మాట తప్పరని నిరూపించారు. మీ మాటే నిజం. చెప్పాను కదండి, ఈ మాటే అంటారని. మేమెప్పుడూ మాట తప్పిందే లేదు. అదే జరిగింది. అవును బాబు, ఆ దేవుడు మీతో పాటు మాకు కూడా ఆయురారోగ్యాలు ఇస్తాడు. మా ఊరిని చల్లగా చూస్తాడు. అమ్మ అక్షర గారు, మీ సంకల్పం వల్లే ఇది సాధ్యమైంది. ఆ స్వామి సాధ్యమయ్యేలా చేశారు పూజారి గారు. ఇందులో మాదే ఉంది. ఈ ఫలితమంతా శివయ్యది. కావచ్చండి, అందులో మీ కష్టం ఉంది. మరోసారి మీ మంచితనం ఏంటో, మీ గొప్పతనం ఏంటో, మీ కమిట్మెంట్ ఏంటో మా అందరికీ తెలిసింది. ఇక అందరికీ సుఖ సంతోషాలను ఆ స్వామి ఆత్మలింగ సమేతుడుగా ప్రసాదిస్తాడు. శివయ్య, నా చెల్లికి అక్కకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రసవం జరిగి సంతానం కలిగేలా చూడు తండ్రి. సరే, మేమింక వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. బాయ్ శివయ్య. బాయ్ నంది. అపర్ణ ఏది? వస్తున్నాను అత్తయ్య గారు. అపర్ణ! అప్పు! అయ్యో అపర్ణ! జాగ్రత్త. అయినా నువ్వు పైకెందుకెళ్ళావు? వాకింగ్ చేస్తున్నాను చిన్నక్క. వాకింగ్ చేస్తే ఇంట్లోనే చెయ్యి. నీకిప్పుడు 9వ నెల. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇలా మెట్లు ఎక్కకూడదు. ఇప్పుడు పడిపోయి ఉంటే ఎంత ప్రాబ్లం అయ్యేదో తెలుసా? అవునమ్మా, సమయానికి అక్షర వచ్చి పట్టుకుంది కాబట్టి సరిపోయింది. నువ్వు డెలివరీ అయ్యే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. పైకి వెళ్ళకు. నీకేమన్నా కావాలంటే మాకు చెప్పు. నువ్వే స్ట్రెస్ కష్టం తీసుకోకూడదు, సరేనా? సరేనండి. అమ్మా అపర్ణ, నీకు భగవద్గీత ఇచ్చాను, చదివావా? చదువుతున్నాను అత్తయ్య గారు. ఇంకా కొన్ని పేజీలున్నాయి. భగవద్గీత దేనికి బుజ్జమ్మ గారు? భక్త ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పుడే అన్ని విద్యలు నేర్చుకున్నట్టు అపర్ణకు పుట్టబోయే బిడ్డ కూడా మంచిగా ఉండాలని, దురలవాట్లు లేకుండా మంచి మనసుతో దైవత్వంతో ఉండటానికే రాజ్యం. భగవద్గీత చదివితే పుట్టపోయే బిడ్డకి ఓటమనేది ఉండదు అంటారు కదండి. ఓ మంచిదేగా. అప్పు
ఆ పేజీలు కూడా చదివేసే అమ్మా, చదివేసే. చదువుతానత్తయ్య గారు. బుజ్జి మమ్మీ, పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు వస్తున్నారు అన్నావు, ఇంకా రాలేదేంటి? అదిగో వచ్చేసారు. నీకు 100 ఏళ్ళు. పెద్దనాన్న, పెద్దమ్మ ఎలా ఉన్నావు? బాగున్నా. బాగున్నావా? మా బుజ్జిలు ఎప్పుడు వస్తారు? వస్తారమ్మా, త్వరలోనే వస్తారు. త్వరగా రమ్మనండి, మేము ఆడుకుంటాం. మాకు బోర్ కొడుతుంది. ఓయ్, నువ్వు త్వరగా రా. ఆ నువ్వు చెప్పావని వెంటనే వచ్చేస్తారు. రావాల్సిన టైం ఒకటి ఉంటుంది, అప్పుడు వస్తారు. బోర్ కొడుతుందంట వీళ్ళకి, బోరు. అయినా మీకు హోంవర్క్ చాలా ఉంది కదా, వెళ్ళి చేసుకోండి. అంతేనా అమ్మా? అంతే. వీళ్ళు ఇక్కడే ఉంటారు, మీరు వెళ్ళండి. ఓకే. మాధవ్, అర్చన, రండి కూర్చుని మాట్లాడుకుందాం. రండి కూర్చోండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. తర్వాత తెద్దులే అక్షర, కొంచెం మాట్లాడాలి, ముందు కూర్చో. బ్రదర్, నీతోనే. నాతోనా? అవును బ్రదర్. ఈ 6 నెలల్లో మనం ఒక 9 సార్లు కలిసి ఉంటామా? కలిసి ఉంటాం బ్రదర్. ఏమైంది మాధవా? నువ్వు ఉండమ్మా, మధ్యలో డింగు డింగుమంటూ ఎంటర్ అవుతావు. అడుగుతున్నానుగా, ఉండు. బ్రదర్, ఈ 9 సార్లు అడుగుదామని మర్చిపోతూనే ఉన్నాను. ఈ 10వ మాత్రం అడగందే వదలను. బ్రదర్, ఏ మునీశ్వరుడి దగ్గరైనా ఔషధాలు తీసుకొని తాగుతున్నారా? లేదే. మరి మరదలు గారు అందానికి బదులు మీకు అందాన్ని వడ్డిస్తున్నారా? చా అలా ఏమన్నా ఉంటుందా బ్రదర్? మరి ఎలా అండి? మీరు పిల్లల తండ్రి అయ్యుండి ఇంకా కుర్రాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్లా అలాగే ఉన్నారు. ఓహో, అలా ఉన్నానా బ్రదర్? చూసారా మరదలు గారు, మురిసిపోతున్నాడు. చూస్తున్నా. అబ్బా, మురిసిపోవడాలు లేవు, పొంగిపోవడాలు లేవు. బ్రదర్ అలా అన్నాడని అన్నాను, అంతే. అదేం కాదు కానీ సీక్రెట్ ఏంటో చెప్పండి బ్రదర్, నేను వాడుకుంటా. సీక్రెట్ ఏమీ లేదు బ్రదర్, అందరూ తినే ఇంటి ఫుడ్డే తింటాను. విన్నారుగా, ఇంటి ఫుడ్ తింటారంట. తమరిలా బయట అడ్డమైనవి తినరంట. బ్రదర్, బయటివి మానే బ్రదర్, ఇంటివే తిను. రక్తం ముసల్దవ్వకుండా యంగ్గా ఉంటుంది. అంటే నేను మరీ ముసలోళ్ళ కనపడుతున్నానా బ్రదర్? నేను అన్నానా బ్రదర్? నువ్వు అడిగావని చెప్తున్నా. వినండి, ఇంటివే తినండి. బాగుంది. ఈ 10వ కూడా అడగకుండా ఉంటే బాగుండేది. ఎప్పుడూ మాట్లాడకుండా మూగదానిలో ఉండే నా భార్య చేత తిట్టించుకోకుండా ఉండేవాణ్ణి. చూసావా చెల్లి, నేను మూగదాన్నంట. చూస్తున్నా. నీకో దండం. ఇంకెప్పుడన్నా అడిగితే అనండి. బ్రదర్ అన్నం తింటాడు, అందం తింటాడు, నాకెందుకు? నేను అసలు అడగను. సర్లేరా, ఇందాక ఆదిలోనే అడిగా, మధ్యలోకి రాకు అన్నావు. అయిపోయిందిగా అమ్మా, నువ్వు మళ్ళీ మొదలు పెట్టకు. వేరే ఏదన్నా ఉంటే మాట్లాడుకోండి. ఇంకేముంటుందిరా మాధవా, నీ భార్య డెలివరీ అవ్వాలనే. శేషమ్మ, డాక్టర్ డెలివరీ గురించి ఏమైనా చెప్పారా? డేట్ ఎప్పుడన్నారు? 3 రోజుల తర్వాత ఇచ్చారు బుజ్జమ్మ. ఓ, మాకు అంతేలే. మీది మాకెందుకులే. నేను నీకు చెప్పలేదు. నేను నీకు చెప్పలేదులే. మళ్ళీ మొదలు పెట్టారా? తోడి కోడల్లా ఉండండమ్మా, భద్రశత్రువుల్లా మాట్లాడుకోకండి. అది ఆవిడికి చెప్పు. ఆవిడికే చెప్పు. సరే ఇంకా ఆపండి. డెలివరీ డేట్ దగ్గరలోనే ఉంది కాబట్టి శ్రీమంతం చేద్దాం అనుకున్నాం.
అది పోస్ట్పోన్ అవుతూనే ఉంది. రేపిద్దరికి సీమంతం జరిపిద్దాం. సరే అమ్మా, అంతకన్నా భాగ్యం ఏముంది, రేపే జరిపిద్దాం. అమ్మా అప్పు, యాపిల్ జ్యూస్ తాగావా అమ్మా? తాగానత్తయ్య గారు. పిల్లడు యాపిల్ పండులా నిగనిగలాడిపోవాలి. అమ్మా, దానిమ్మ జ్యూస్ తాగావా? తాగానత్తయ్య గారు. పిల్లవాడు దానిమ్మ గింజల్లా ఎర్రగా తలతల్లాడిపోవాలి. ఒక్కటే ఫిక్స్ అయిపోకండి, బిడ్డ అనండి, బాగుంటుంది. ఆ, ఎందుకంటాం? పిల్లాడినే కనాలి. ఏంటి ఏవో తెచ్చారు? చీరలండి. చీరలా? అవును. అలాగే కూర్చొని చూడండి. రాజ్యం గారు, ఇది మీకు. అబ్బా, చాలా బాగుందమ్మా. శేషమత్తయ్య గారు, ఇది మీకు. అబ్బా, చాలా బాగుంది. నచ్చింది అక్షర. ఎవరి టేస్ట్ ఏంటో నువ్వు ఇట్టే కనిపెట్టేస్తావు. ఆ, అక్క, ఇది నీకు. నువ్వు రేపు కట్టుకో. అప్పు, ఇది నీకు. అక్షర, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? భలేదానివే అర్చన, మీకోసం నా కాళ్ళు అరిగేలా షాపులన్నీ తిప్పించి మరీ కొంది. వద్దనకమ్మా. ఎందుకంటావులే బాబు, ఒకవేళ అనాలనున్నా ఆడవారికి ఎన్ని చీరలున్నా ఇంకో చీరిస్తే ఇష్టమే అనుకో, వద్దని అస్సలే అనలేము. అదే నాకు కూడా కావాలి. మా అక్క చెల్లి ఇద్దరూ ప్రెగ్నెంట్ అయ్యారు. రేపు సీమంతంలో ఇంకా అందంగా కనబడాలి. అందంగా కనపడ్డం ఒక్కటే చాలదు, మగ బిడ్డ పుట్టకపోవాలి. అప్పుడు చెప్తా. రేపు శ్రీమంతానికి అందరినీ పిలిచారు కదండి? పిలిచాను అక్షర, అందరూ వస్తారు. నా తరపు నుంచి కూడా అందర్నీ పిలిచానమ్మా. వాళ్ళంతా కూడా రేపే వస్తారు. ఆ, సరే. ఆత్మలింగం విషయంలో మనం ఏం చేయలేకపోయాం నీలంబరి గారు. రేపు వాళ్ళు సీమంతం జరిపిస్తున్నారు. మనకొక మంచి అవకాశం వచ్చినట్టే. రాజ్యం హెల్ప్ తీసుకుందామా? ఆవిడ 100 కోట్ల ఆస్తి రావాలన్న మూడ్లోనే ఉంది. చెయ్యదు. ఓకే, ఆల్రెడీ చెప్పుండవు కదా. మరి శ్రీమంతం విషయం నీకెవరు చెప్పుండారు? ఇందాక రాజ్యం అత్తయ్య అందరికీ బొట్టు పెట్టి రేపు నా కోడలికి సీమంతం రావాలని పిలుస్తుంటే చూశాను. అపర్ణకి సీమంతం రేపేనని ఆ విధంగా తెలిసింది. ఓకే ఓకే, ఇంకా మనమే చెయ్యాలా? నేనొకటి ఫిక్స్ అయ్యాను. అదే రేపు మనం ప్లాన్ చేద్దాం. ఏంటది? ఆ ఇద్దరు అక్క చెల్లెల్ని మనం బంధించాలి. వాళ్ళ కడుపులో పెరుగుతున్న బిడ్డలు బయటికి రాకూడదు. అదే నా ప్లాన్. చాలా బాగుండది శృతి. అమలు చేసేదెలా? మనము ఆ సీమంతానికి వెళ్తాం. పిలవని పేరెంటానికి ఎలా పోతాం? ఎలా వెళ్ళాలో అలా. సరే, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇలా చేస్తాం. సూపర్ శృతి. శత్రువు మీద పగ సాధించే మన కోరిక, ఆశ, ఆశయం రేపటితో తీరబోతుంది. ఎస్, తీర్చుకుందాం. పగ తీర్చుకుందాం. ఇది ఫిక్స్. అలా జరిగింది. బాగుంది మమ్మీ. ఇంకొకటి చెప్పు. ఇంకెన్ని చెప్పాలే? నాకు తెలిసిన కథలన్నీ అయిపోయాయి. ఓకే పిన్ని. పెద్దమ్మ, మీరు చెప్పండి. నాకు తెలిసిన కథే మీ పెన్ను చెప్పేసింది. అయితే కథల స్టాక్ మీ దగ్గర అయిపోయాయి అన్నమాట. అవునమ్మా. ఏంటి, మీ టార్చర్ ఇంకా అవ్వలేదా? ఎప్పుడో ఆగిపోయి బుజ్జి మమ్మీ. మాకే భోజనం తెచ్చావా? రోజు ప్లేట్లో పెట్టుకుని తినమంటావుగా, ఇవాళేంటి ఇక్కడికి తీసుకొచ్చావు? తినిపిస్తావా? ఇది మీకు కాదు తెచ్చింది, మా అక్కకి మా చెల్లికి. ఏంటమ్మా, మీ సిస్టర్స్ కి నువ్వు తినిపిస్తావా? వీళ్ళేమైనా పిల్లలా? అవును, మేము మాకు పిల్లలమే. వద్దులే అక్షర, మేము తింటాంగా. అవును చిన్నక్క, మేం తింటాంలే, ఇటివ్వు. ఏం పర్వాలేదు.
ఇప్పుడు మీరు చిన్న పిల్లలతో సమానం, అంతకు మించి దైవంతో సమానం. గర్భగుడిలో ఉన్న దేవత మీ గర్భంలో కూడా ఉన్నట్టే సమానం, తెలుసా? మీకు తినిపించే భాగ్యం నాకు దక్కినట్టు అవుతుంది, కాదనకండి. ఇలా మీ ఇద్దరితో కలిసి స్పెండ్ చేసి ఎన్నో సంవత్సరాలైంది. అవును, ఎప్పుడో ఇంటి దగ్గర అమ్మతో ఉన్నప్పుడు తినేవాళ్ళం, మళ్ళీ ఇప్పుడు నీ చేత్తో తింటున్నాం. ఏంటక్క కన్నీళ్ళు? ఏం లేదు, పెళ్ళికి ముందు అమ్మ చేత గోరుముద్దలు తిన్నాం, ఇప్పుడు అలాగే ఉంది, అదే గుర్తొచ్చింది. ఆ రోజులే వేరు. పేదరికంలో ఉన్న మన మీద మనకున్న ప్రేమ మనల్ని కుబేరులం అన్నట్టుగానే చూపించేది. అమ్మ ప్రేమ ముందు ఏది గొప్పది కాదు. ఇప్పుడు నువ్వు మా మీద చూపిస్తున్న ప్రేమ అమ్మ ప్రేమతో సమానమే చిన్నక్క. నేను తినిపిస్తాను. ఏంటండి మీరు చప్పట్లకి అర్హులక్షరా. నిజంగా మీరు అప్పుడు ఎలా ఉండేవారో ఇప్పుడు అదే వాత్సల్యంతో ఉంటున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకే ముచ్చటేస్తుంది. ఈ మధ్య ఎలక్షన్స్లో గెలిచిన పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య ఆశీర్వాదం తీసుకుని అందరి మనసులు గెలుచుకున్నారు. అలాగే అక్కా చెల్లెలు కూడా ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. అన్నదమ్ములు ఎలా ఉండాలో చిరంజీవి గారి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. మేము నేర్చుకుంటాం అరవింద్ అన్న. ఎస్ నాన్న. గుడ్. ఈ బుజ్జలు కూడా బయటకు వచ్చి మమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ముందు మీరు నేర్చుకోండి. బిలీవ్ మీ బుజ్జి మమ్మీ, మా మీద నమ్మకం లేదా? చచ్చా, మీ మీద కాకుండా ఇంకెవరి మీద ఉంటుంది? మీరు మా బంగారాలు. మేము గోల్డ్, మేము డైమండ్స్. ఎస్ సార్, లైట్లు తెచ్చాను, ఎక్కడ వేయమంటారు? ఇల్లు మొత్తం వేసేయండి ప్రసాద్ గారు. అలాగే సార్. అరవింద్ నాన్న, పాపం ఆ అంకుల్ ఎందుకు పని చెప్తావు? చూడు, అంకుల్ కూడా ప్రెగ్నెంట్, 9th మంత్ అనుకుంటా. ఏం అంకుల్, మీరు ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండాలి కదా, వర్క్ ఎందుకు వచ్చారు? ఊరుకోండి పాపలు, నేను ప్రెగ్నెంట్ ఏంటమ్మా? మాకు తెలీదు అనుకుంటున్నారా? ఇదిగో మా పెద్దమ్మ, మా మమ్మీ కూడా ప్రెగ్నెంటే, మీ బొజ్జలో కూడా బేబీ ఉంది, అది మాకు తెలుసు. మీ ఇంట్లో శ్రీమంతం చేయలేదా అంకుల్? ఇదేం గొడవండి, పొట్ట పట్టుకొని ప్రెగ్నెంట్ అంటారు? నిజమే కదా అంకుల్, అవును అంటే తప్పేముంది? అబ్బా, ఇది ఆ కడుపు కాదమ్మా. మరి కడుపు? అది బాగా తిని కూర్చుంటే వచ్చేది. అవునమ్మా, నేను భోజన ప్రియుణ్ణి, కాస్త బద్దకస్తుంది. అందుకే మిమ్మల్ని కూడా మార్నింగ్ లేచి వాకింగ్ చేయమని చెప్పేది. అలా చేస్తే ఇలా అవ్వకుండా హెల్దీగా మంచిగా ఉంటారు. అర్థమైందా? అర్థం కాల. ప్రెగ్నెంట్ అనేది మగవాళ్ళకి రాదమ్మా, ఆడవాళ్ళకే వస్తుంది. మీరు చిన్నపిల్లలు, ఇప్పుడు మీకు అర్థం కాదు. ఆ అంకుల్ ప్రెగ్నెంట్ కాదు, ఇంకా ఆయన వదిలేయండి. అవునమ్మా, నన్ను వదిలేయండి, నా పని నేను చూసుకుంటా.
వాకింగ్ బాగా చేసి ఇదంతా తగ్గించేస్తా. అమ్మో నేను ప్రెగ్నెంటా? ఇంకా నయం మీరు డెలివరీ చేస్తాననలేదు. నేనుంటానమ్మా, నా పని నేను చేసుకుంటానమ్మా. ఓ అదన్నమాట విషయం. ఏమర్థమైంది? ఏం అర్థం కాలే. మీతో పెట్టుకుంటే ఏది కాదు అక్క. అమ్మా ఆకలిస్తుంది, ఇంకా మాకు పెడతావా? లేదంటే మేమే